నీటిపారుదల శాఖలో రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్ గా పనిచేసిన మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా ఆయనను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. అలాగే కరీంనగర్ కావచ్చు, జహీరాబాద్ లో ఉన్న బంధువులు కావచ్చు, ఆయన ఆస్తులపైన కూడా ఇప్పటివరకే వాటిని అన్నింటిని కూడా చెక్ చేస్తున్న నేపథ్యం కూడా కనపడుతుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నప్పుడు అప్పటికే రిటైర్ అయిన మురళీధర్ రావును ఈఎన్సీగా ఉంచడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఉన్నప్పటికీ కూడా మురళీధర్ రావునే చాలా సంవత్సరాలు వరకు కూడా ఏఎన్సీగా ఆయన్నే ఉంచిన నేపథ్యం కనబడుతుంది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు గతంలో ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లుగా పనిచేయడం జరిగిందో వాళ్ళని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపైన కేసులు ఏసీబీ నమోదు చేయడం జరిగింది. వాసులను కూడా జప్తు చేయడం జరిగింది. ఇప్పుడు రిటైర్డ్ ఈఎన్సీగా ఉన్న విశ్రాంత ఇంజనీర్ అయిన మురళీధర్ రావు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పటికే సీఎం చెప్తున్న నేపథ్యం ఏదైతే ఉందో కుంగిన అలాగే కూలిపోయిన కాళేశ్వరం అని చెప్పేసి అంటున్న నేపథ్యం. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎవరైతే ఇంజనీర్లు ఫేమస్ గా ఉన్నారో దాంట్లో పనిచేయడం జరిగిందో చాలా కాలంగా వారందరినీ కూడా ఏసీబీ నజర్ ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే విశ్రాంత ఇంజనీర్ అయిన మురళీధర్ రావు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.